ఎంతటోళ్ళైనా పోవాల్సిందే హస్తినకని ఎనకట్టుకో మాటున్నది. దేశ రాజధాని ఢిల్లీ కాబట్టి ఎంతటోళ్ళకైనా హస్తినకు ఒక తప్పది. ఇగో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారైతే సీఎం అయిన కానుంచి ఇది ఆరోసారి ఢిల్లీ టూరేసుడు. ఇలా మధ్యాహ్నం ఏఐసీసీ ఆఫీస్‌లో లోక్‌సభ ఎన్నికల కోఆర్డినేటర్ల మీటింగ్ ఉన్నది. ఈ మీటింగ్‌లో లోక్‌సభ ఎన్నికల్లో ఎట్లా పావులు కదపాలే, బీఆర్ఎస్‌ను, బీజేపీని ఎట్లా సైడ్ చేయాలన్న దాని మీద ఈ మీటింగ్‌లో చర్చ పెట్టిర్రు. ఇక పార్లమెంట్ ఎన్నికల మీద చర్చ అయిపోయినాక ఇక ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎవరిని పెట్టాలి, నామినేటెడ్ పోస్టులు ఎవరెవరికి ఎట్లా వంచాలి, ఇగో ఇవన్నిటి మీద ఢిల్లీ పెద్దలతోటి రాష్ట్ర పెద్దలు సిట్టింగ్ అయ్యి పోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ లీడర్లంతా నామినేటెడ్ పోస్టుల మీద మస్తు ఆశలు పెట్టుకున్నారు. హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చుడే ఆలస్యం, నామినేటెడ్ పోస్టుల జాతర కాబోతున్నది. అవన్నిటి మీద క్లారిటీ తీసుకొని సీఎం సార్ హైదరాబాద్కు రాబోతున్నాడు. వచ్చినాక మళ్ళా 15 తారీఖు నాడు దావోస్కు పోతున్నాడు. ఈ లోపట్నే 17 పార్లమెంటు స్థానాల్లో ఇప్పటికే సునీల్ కనుగోలు టీం సర్వేలు చేస్తుంది. కనీసం 15 పార్లమెంటు స్థానాలు గెలవాలని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ పెట్టుకున్నది. కానీ చూడాలి ఆఖరికి ఏమవుతుంది అనేది ఇక.